హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే మన తెలుగు మూవీ డిటెక్టివ్ మూవీ ఉండే సార్ విశాల్ గారిది. దాంట్లో ఇట్లా హ్యాకింగ్ వచ్చి ఉంటాయి సార్ కొన్ని హ్యాకింగ్. అయితే దాంట్లో ఒక పేషెంట్ అంటే ఒక పర్సన్ ని ఎట్లా హార్ట్ కు పేస్ మేకర్ పెట్టుకుంటారు. దాన్ని కూడా హ్యాక్ చేస్తారు సార్ మూవీలో. ఆ హార్ట్ అంటే మన హార్ట్ రేట్ అనేది పెంచుతారు, తగ్గిస్తారు, ఆ లో బీపీ హై బీపీ లాగా చేస్తారు. అది నిజంగా పాసిబుల్ అయితే సార్ ఓన్లీ మూవీ వరకే అన్నట్లు. కొన్ని అన్ని మూవీస్ లో వచ్చిన ప్రతి ఒక్కటి జెన్యున్ అయితే కాదు, కొంతవరకు ఫిక్షన్ మామూలుగా రియల్ గా చూపిస్తారు కానీ కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు టీవీ ఉంది కదా, మన ఇంట్లో టీవీ ఉందా? దగ్గర టీవీ ఉంటుంది. ఈ ఫోన్ తీసుకొని వెళ్ళి టీవీ దగ్గరికి పెట్టండి, కొంచెం ఇట్లా టీవీ దగ్గర పెడతా ఉంటే కొన్ని వేవ్స్ లాగా కనిపిస్తా ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని వస్తా ఉంటాయి. ఎందుకు వస్తుంది అది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. దీని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ అది క్యాప్చర్ చేస్తుంది, రైట్? సో పేస్ మేకర్ లో కూడా ఉండేది ఎలక్ట్రానిక్ డివైసే కదా. పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ హ్యాకింగ్ అనేది పేస్ మేకర్ కి అది ఒకవేళ ఒక నెట్వర్క్ కనెక్ట్ అయితే చేయొచ్చు, కానీ అది నెట్వర్క్ కనెక్ట్ అవ్వదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ని పంపించి దాన్ని పని చేయకుండా చేయడం కానీ, లేదంటే ఇంకేదైనా డివైసెస్ దాన్ని ఇంటరప్ట్ చేయడం కానీ చేస్తే చేయడానికి పాసిబిలిటీ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సీసీటీవీ కెమెరాకి లేజర్ లైట్ కొడితే పని చేస్తుందా? చూపించదు, రైట్? లెన్స్ అనేది ఖరాబ్ అయింది, రైట్? సో అది కూడా సేమ్ థింగ్ అలాంటిది అనమాట. సో ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క బగ్ ఉంటది. ఆ బగ్ కనుక్కున్నారంటే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే మీరు పేస్ మేకర్, ఇప్పుడు హార్ట్ లో పేస్ మేకర్ పెట్టుకునే వాళ్ళని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్ళకండి అని చెప్తారు. ఎందుకు అంటే అది అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే టెక్నాలజీ పెరిగినప్పుడు కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. సో డిపెండ్స్ అంటే ఇంకో విషయం కాదు, ఇంకో సార్ అభిమానుడు అని వచ్చిండే అంటే బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తారు, సీసీ కెమెరాస్ కానీ. లాస్ట్ మన మినిస్టర్, టెలికమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన ఫింగర్ ప్రింట్ తీసుకుంటే మొత్తం యాక్సెస్ వస్తా అంటారు. అది అయితే సార్ పాసిబుల్ అట్లా ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈజీ. ఎందుకంటే మీ ఫింగర్ ప్రింట్ దొరికితే దాని సిలికాన్ రబ్బర్ తోని మనం మ్యానిపులేట్ చేసుకొని పెట్టొచ్చు, వస్తుంది, యాక్సెస్ వస్తుంది. పాసిబిలిటీ అలా చూపించింది అయితే పాసిబిలిటీ ఉంది. ఇంకొకరిని కూడా చూపించుంటారు, కార్ డోర్ అన్లాక్ చేయడం, ఒక చిన్న డివైస్ పట్టుకొని ఉంటారు, కార్ డోర్ అన్లాక్ చేయడం. ఇవి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎయిర్ లో ట్రావెల్ అవుతుందో సో దాన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ రీఎమ్యులేట్ చేయొచ్చు. చేసినప్పుడు ఆటోమేటిక్ కార్ డోర్స్ ఓపెన్ అవ్వడం కానీ, లేదంటే ఇంకేదైనా కొన్ని డివైసెస్ ఉంటాయి. సో ఆ డివైసెస్ తోని అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ ని కంట్రోల్ చేయడం కానీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐఓటీ డివైస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటుంది. దాంట్లో కొత్తగా ఇప్పుడు వైఫై సింబల్ వచ్చింది. ఏం చేస్తారు దాంట్లో? అసలు ట్యాపింగ్ అంటే ఏమవుతుంది అక్కడ? ఆర్ఎఫ్ఐడి అంటారు, ఆర్ఎఫ్ఐడి, ఎన్ఎఫ్సి ఫీచర్స్, ఆర్ఎఫ్ఐడి ఫీచర్స్. ఎన్ఎఫ్సి అది ఏం చేస్తుంది? ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే మన డివైస్ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ ఎమిట్ అవుతా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అమౌంట్ అనేది అథెంటికేట్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేయవచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కొన్ని డివైసెస్ ఉన్నాయి, ఐఓటీ డివైసెస్ ని హ్యాక్ చేసే డివైసెస్ కూడా కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. సో ఆ ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేయగలిగితే పాసిబిలిటీ ఉంటుంది. ఐ కెన్ క్యాప్చర్ యువర్ కార్డ్, ఐ కెన్ క్లోన్ యువర్ కార్డ్, పాసిబిలిటీ ఉంటుంది. కార్డ్ క్లోనింగ్ కూడా ఉన్నాయి, కార్డ్ క్లోనింగ్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే సో డివైసెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి.